హాయ్ అందరికీ. మష్రూమ్ కర్రీ హోటల్ స్టైల్లో చిక్కగా గ్రేవీ రావాలంటే ఇలాగైతే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా అయితే మష్రూమ్ తీసుకుని చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అవి మీడియం సైజులో కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మష్రూమ్ని ఇందులో వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే ఎక్కువసేపు అయితే ఫ్రై చేయకూడదు, ఎందుకంటే చికెన్లో ఊరినట్టే ఇందులో కూడా నీళ్ళు అనేవి వచ్చేస్తాయి. అలా ఎక్కువ వాటర్ రాకముందే ఇలాగ చక్కగా ఫ్రై చేసుకుని అయితే పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకున్న తర్వాత అయితే మిక్సీ జార్లోని ఒక 2 టమాటాలు సన్నగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం జీడిపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొంచెం అల్లం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని మళ్ళీ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, అలాగే చెక్క, లవంగలు, అలాగే యాలకులు, అనాస పువ్వు వేసుకుని అయితే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, మంట అయితే సిమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే కలర్ మారాలి. కలర్ మారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో చక్కగా మంచి కలర్ అనేది మారుతూ ఉంటుంది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇదిగోండి ఈ విధంగా కలర్ మారింది కదా, చాలా బాగుంది కలర్ కూడా. మరి ఈ విధంగా కలర్ మారిన తర్వాత చిటికెడు పసుపు, అలాగే 2 స్పూన్లు కారం, అలాగే రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ 3 వేసుకున్న తర్వాత ఇలాగ బాగా కారం కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇదిగోండి మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మష్రూమ్స్ తీసుకున్నాం కదా, ఆ మష్రూమ్లన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేయించుకున్న మష్రూమ్లన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో బాగా కలిసేటట్టయితే బాగా వేయించుకోవాలి. ఇలాగ కొంచెం ఉడికిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే పట్టదు, కొంచెం వాటర్ వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి. మరి ఈ విధంగా అయితే చూసారా, గ్రేవీ చాలా బాగుంది కదా. ఈ విధంగా గ్రేవీ వస్తుంది. అసలు హోటల్ స్టైలే కదండి, పెళ్ళిళ్ళలో వండే కూరలాగా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు కదా. పిల్లలకే కాదు మన ఇంట్లో వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారండి. ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, అలాగే మన ఇంట్లో వాళ్ళు కూడా. మరి ఇందులో అయితే కస్తూరి మేతి కూడా కొంచెం వేసుకుంటే ఈ కూరకు అనేది చాలా మంచి రుచి వస్తుంది. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇందులోని ముందే మసాలాలు వేసాం కదా, అందుకే ఇందులో గరం మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది కూర. అసలు ఇది హోటల్ కంటే కూడా చాలా బాగుంటుందండి. హోటల్ స్టైలే కాదు, ఇలాగ ఇంట్లో కూడా చేసుకుంటే హోటల్ కంటే కూడా మంచి ఫుడ్ మనం తినొచ్చు. ఇలా హోటల్కి వెళ్ళి కంటే మరి ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా మంచిది కదా పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కూడా. మరి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూసారా ఎంత మంచిగా తయారైందో కూర, చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తుంది, అంత బాగుంది. చికెన్ కంటే కూడా చాలా బాగుంటుందండి. చికెన్ మీద కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలిద్దాం. అందరికీ బాయ్ అండి.